సమాజ్వాదీ పార్టీ స్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ములాయం సింగ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ కేవలం 38 ఏళ్ల వయసులో మృతి చెందాడు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆయన జీవితం ఎప్పుడూ వార్తల్లోనే ఉండేది. ఫిట్నెస్, లగ్జరీ జీవితం, రియల్ ఎస్టేట్, బిజినెస్ ఇది ఆయన లైఫ్ స్టైల్. ఇప్పుడు ఆయన ఆకస్మిక మరణం చుట్టూ కూడా ఎన్నో ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి. అసలు ప్రతీక్ యాదవ్ ఎవరు, ఏమైంది? ఈ వీడియోలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతీక్ యాదవ్ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కుమారుడు. ప్రతీక్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్కు స్టెప్ బ్రదర్ అవుతాడు. ఇక ములాయం మొదటి భార్య మాలతీదేవి కొడుకు అఖిలేష్ యాదవ్. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్లో ఉన్నత చదువులు చదువుతున్నాడు ఈ ప్రతీక్. అయితే రాజకీయాలకు దూరంగా ఉంటూ రియల్ ఎస్టేట్, బిజినెస్ చేసుకుంటున్నాడు. బాడీ బిల్డింగ్ పైన మక్కువతో లక్నోలో ఫిట్నెస్ ప్యాలెస్ పేరుతో జిమ్ కూడా నడిపారు. స్ట్రీట్ డాగ్స్ సంరక్షణలో మూగ జీవాల పట్ల ప్రేమను కూడా చాటుకున్నారు ప్రతీక్. అయితే కండలతో పైకి ఎంత పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ ప్రతీక్ను భావోద్వేగాలు దెబ్బతీశాయని యూపీలో టాక్ వినిపిస్తుంది. వైవాహిక జీవితంలో గొడవలే ప్రతీక్ను కుంగదీశాయంటూ వార్తలు వస్తున్నాయి. ప్రతీక్ యాదవ్కు 2011లో పెళ్లైంది. ఆయన భార్య పేరు అపర్ణ యాదవ్. ఆమె బీజేపీ నాయకురాలు, యూపీ మహిళా కమిషన్ వైస్ చైర్పర్సన్గా కూడా పనిచేస్తున్నారు. ఇక 2022లో బీజేపీలో అపర్ణ చేరింది. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య కలతలు పెరిగిపోయాయి. ఇక ప్రతీక్ యాదవ్ తన అన్న అఖిలేష్కు సమాజ్వాదీ పార్టీకి ఎప్పుడు సపోర్ట్గా ఉండాలనుకున్నారు. అయితే సొంత ఇంట్లోనే రాజకీయం పోరు పెరిగి పెద్దదైంది. ప్రతీక్ కూడా తన భార్య నిర్ణయాన్ని కాదనలేక తనదైన లోకంలో జీవిస్తున్నారు. 2026 జనవరిలో తన భార్య గురించి సోషల్ మీడియాలో ప్రతీక్ ఓ పోస్ట్ పెట్టారు. ఇది పెద్ద సంచలనం రేపింది. తన భార్య అపర్ణ స్వార్థపరాలని, కేవలం కీర్తి ప్రతిష్టల కోసమే పాకులాడుతూ కుటుంబ బంధాల్ని నాశనం చేసిందంటూ ప్రతీక్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన తల్లిదండ్రులు, సోదరుడితో దూరం పెరగడానికి అపర్ణే కారణమని రాసుకొచ్చారు. భార్య విడాకులు ఇవ్వబోతున్నానని ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన పోస్ట్ చేశారు. ఆమె ప్రవర్తన కారణంగానే తన మానసిక ఆరోగ్యం దెబ్బతిందని, తన జీవితంలో చూసిన అతిపెద్ద అబద్ధాల కోరు తన భార్యనని ప్రతీక్ అభిప్రాయపడ్డారు. ప్రతీక్ ఎన్నో ఆరోపణలు చేసిన భార్య అపర్ణ ఎప్పుడూ పెద్దగా రియాక్ట్ కాలేదు. అయితే కొద్ది రోజులకే ఇద్దరు కలిసిపోయారనిపించింది. వ్యతిరేకంగా చేసిన పోస్టులను ప్రతీక్ సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశారు. తన భార్యతో సంతోషంగా ఉన్న ఫోటోలను తిరిగి షేర్ చేశారు. బంధం గాడిలో పడిందనుకున్న టైంలోనే ములాయం కుటుంబం ఊహించనిది జరిగిపోయింది. ప్రతీక్ అపర్ణలకు ఇద్దరు కూతురున్నారు. వ్యక్తిగత ఫ్యామిలీ జీవితాన్ని పక్కన పెడితే ప్రతీక్ ఎప్పుడూ తన లగ్జరీ లైఫ్ స్టైల్తో వార్తలు నిలుస్తుండేవారు. లగ్జరీ కార్లు, కోట్ల రూపాయల విలువైన ల్యాంబోర్గిని, హై-ఎండ్ జిమ్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇలాంటి వార్తలు క్లిక్స్తో ప్రతీక్ యాదవ్ తరచూ మీడియాలో కనిపించేవారు. ఇటీవల తరచుగా అనారోగ్యం పాలవుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ వస్తున్నారు. అయితే రీసెంట్గానే లక్నోలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. సీన్ కట్ చేస్తే మే 13, 2026 బుధవారం ఉదయం ఇంకా అప్పటికి 6 గంటలు దాటలేదు. అంటే ఇంట్లో బెడ్పై అచేతనంగా పడి ఉన్నారు ప్రతీక్. హాస్పిటల్కు షిఫ్ట్ చేశారు. అప్పటికే ప్రతీక్ చనిపోయాడంటూ డాక్టర్లు ధృవీకరించారు. ప్రతీక్ ఎలా చనిపోయారు? ఆయన ఇంత సడన్గా ఎలా చనిపోయారు? విష ప్రయోగం ఏదైనా జరిగిందా? ఆస్తి కోసం ఎవరైనా చంపేశారా? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెబుతుంది? ఈ ప్రశ్నలు ఇప్పుడు చాలా మందిని వెంటాడుతున్నాయి. పోస్ట్ మార్టం రిపోర్టు ఈ డెత్ మిస్టరీని ఛేదించాల్సి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ రాజకీయ వారసత్వం ఉన్న కుటుంబంలో జన్మించినటువంటి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రతీక్ యాదవ్ జీవితం ఇప్పుడు అకస్మాత్తుగా ముగిసిపోయింది. 38 ఏళ్ల వయసులో ప్రతీక్ అకాల మరణంతో ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి తాజా రాజకీయాలు వైరల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.